నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో 22వ అధ్యాయంలో ఉన్నాం. జరాసంధుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. జరాసంధోవాచ నస్మరామి కదా వైరం కృతం యుష్మాభిరిచ్యుత చింతయంశ్చ న పశ్యామి భవతాం ప్రతివైకృతం. జరాసంధుడు అన్నాడు, బ్రాహ్మణులారా, మీతో నాకు యుద్ధ కారణం ఎంత ప్రయత్నించినా గుర్తు రావటం లేదు. ఎంత ఆలోచించినా నాకు మీకు మధ్య వైర కారణం తెలియటం లేదు. వైకృతే నాసతి కథం మన్యధ్వం మామ నాగసం హరిం వై బ్రూతహే విప్రాహ సతాం సయమయేషి. నేను మీ పట్ల అపకారం చేయనప్పుడు మీకు నేను శత్రువుని ఎలా అవుతాను? చెప్పండి, ఇది సత్పురుషుల నియమమేనా? ఆలోచించండి. అథ ధర్మోపఘాతాధిమన సముపతప్యతే యో నాగసి ప్రసయతి క్షత్రియో హిన సంశయ అతోన్యథాచరం లోకే లోకే ధర్మజ్ఞః సన్మహారథః వృజినాం గతిమాప్నోతి శ్రేయసోప్యుపహంతి. ధర్మానికి పీడ కలిగినప్పుడు తప్పక మనస్సునకు సంతాపం కలుగుతుంది. ధర్మజ్ఞుడైన క్షత్రియుడు నిరపరాధి పట్ల విపరీత ఆచరణం చెయ్యడు. నిరపరాధులను బాధించిన మహారథుడైన క్షత్రియుడు ధనాన్ని ధర్మాన్ని పోగొట్టుకుని కష్టాన్ని పొందుతాడు, తన శ్రేయస్సుకు దూరమవుతాడు. ఇది సత్యం. త్రైలోక్యే క్షత్రధర్మో హి శ్రేయాన్ వై సాధుచారిణాం నాణ్యం ధర్మం ప్రశంసంతి ఏ చ ధర్మవిదో జనాః. సజ్జన ధర్మాన్ని చక్కగా పాలించే వారికి ముల్లోకాల్లోనూ క్షత్రియ ధర్మమే శ్రేష్టమైనది. ధర్మజ్ఞులు క్షత్రియులు ఇతర ధర్మాలను ప్రశంసించారు. తస్మేజ్యస్థితస్యేహ స్వధర్మే నియతాత్మనః అనాగసం ప్రజానాం చ ప్రమాదాదివ జల్పథ. నేను నా మనస్సును వశపరుచుకొని స్వధర్మ పాలనం చేస్తున్నాను. ప్రజల పట్ల కూడా అపరాధినిగాను, అలాంటి నన్ను మీరెందుకు అపరాధిగా భావిస్తున్నారన్నాడు. బాగున్నాడు. శ్రీకృష్ణ ఉవాచ కులకార్యే మహాబాహో కశ్చిదేకః కులోద్వహ. కులకార్యే మహాబాహో కశ్చిదేకః కులోద్వహః వహతే యస్తన్నియోగాత్ వయమభ్యుద్యతాస్త్వయి. శ్రీకృష్ణుడు అన్నాడు, మహాబాహు, మంచి కులంలో ఒకే ఒకడు ఆ వంశభారాన్ని మోస్తాడు. ఆ కులరక్షణ అతనిపై ఆధారపడింది. అలాంటి మహాపురుషుని ఆజ్ఞానుసారం మేము నిన్ను శిక్షించడానికి వచ్చాము. త్వయా చోపహృతా రాజన్ క్షత్రియా లోకవాసినః తదాహ క్రూరముత్పాద్య మన్యసే కిమనాగసం. రాజా, నీచే భూలోకవాసులైన రాజేంద్రులెందరో బందీలుగా చేయబడ్డారు. అంత అపరాధం చేసినా నిన్ను నీవు నిరపరాధిగా భావించుకుంటున్నావు. రాజా రాజ్ఞః కథం సాధూం హింస్యాన్ నృపతి సత్తమ తద్రాజ్ఞః సన్నిగృహ్యత్వం రుద్రాయోపజిహీర్హసి. శ్రేష్ఠుడైన రాజు శ్రేష్ఠుడైన ఇతర రాజులను ఎందుకు చంపాలి? ఆ రాజులను బంధించి రుద్రునికి కానుకగా సమర్పిస్తున్నావు. అస్మాంస్తేనో గచ్చేద్ధి కృతం బార్హద్రసత్వయా వయం హి శక్తా ధర్మస్య రక్షణే ధర్మచారిణః. జరాసంధ, నీజే చేయబడ్డ పాపం అందరిపైన పడుతోంది. మేము ధర్మరక్షణలో పాలనలో సమర్థులం. మనుష్యాణాం సమాలంభః న చ దృష్టః కదాచన స కథం మానుషైర్దేవం యష్టుమిచ్చసి శంకరం. దేవతలను పూజించడం కోసం మనుష్యులను వధించడం ఎక్కడా చూడలేదయ్యా. కళ్యాణకరుడైన శంకరుని పూజించడానికి మనుష్యులను హింసించడం ఎందుకు? సవర్ణో హి సవర్ణానాం పశు సంజ్ఞాం కరిష్యసి కోన్య ఏవం యథా హిత్వం జరాసంధ వృధామతి. నీ బుద్ధి నశించింది జరాసంధ. నీవెలా క్షత్రియుడవో అలాగే వారు క్షత్రియులు. వారిని పశువులుగా చేసి చంపుతున్నావు. నీ వంటి క్రూరుడు వేరొకడు లేడు. యస్యామవస్థాయాం యద్యత్ కర్మ కరోతి యః
తస్యామవస్థాయాం తత్ఫలం సమవాప్నుయాత్. ఎవడు ఏ ఏ అవస్థలో ఏ ఏ కర్మలు చేస్తాడో వాడు ఆయా అవస్థలలో అలాంటి ఫలాలనే పొందుతాడు. తే త్వాం జ్ఞాతిక్షయకరం వయమార్తానుసారిణః జ్ఞాతి వృద్ధి నిమిత్తార్థం వినిహంతుమిహాగతాః. నీవు నీ జాతి వారిని చంపే హంతకుడవు, మేము ఆపదలలో ఉన్న దీనులను రక్షించే శీలం కలవారం. సజాతీయులైన క్షత్రియుల అభివృద్ధికై నిన్ను చంపడానికి ఇక్కడకు వచ్చాము. నాస్తి లోకే పుమానన్య క్షత్రియేష్వితి చైవ తత్ మన్యసే సచతే రాజన్ సుమహాన్ బుద్ధి విప్లవ. క్షత్రియులలో నా వంటి వీరుడు వేరొకడు ఈ లోకంలో లేడని నీవు భావిస్తున్నావు. అది అంతా నీ బుద్ధి వలన ఏర్పడిన భ్రమ మాత్రమే. కోహి జానన్నభిజనం ఆత్మవాన్ క్షత్రియో నృపా నా విషే స్వర్గమతులం మృణానంతరమవ్యయం. కోహి జానన్నభిజనం ఆత్మవాన్ క్షత్రియో నృప నా విషే స్వర్గమతులం మృణానంతరమవ్యయం. రాజోత్తమ, స్వాభిమాని అయిన రాజు ఎవరైనా అయిన వారిని తెలిసి చంపడానికి ప్రయత్నిస్తాడా? దీని ద్వారా అక్షయమైన స్వర్గాన్ని దూరం చేసుకుంటాడా? స్వర్గం హేవ సమాస్థాయ రణయజ్ఞేషు దీక్షితాః జయంతి క్షత్రియా లోకాం తద్విద్ధి మనుజర్షభ. రాజశ్రేష్ఠ, స్వర్గప్రాప్తికి యుద్ధమనే యజ్ఞంలో దీక్ష గైకొని క్షత్రియులు తమకిష్టమైన లోకాలను జయిస్తున్నారు. దీనిని నువ్వు తెలుసుకోవాలి. స్వర్గయో నిర్మహద్ బ్రహ్మ స్వర్గయో నిర్మహద్యశః స్వర్గయో నిస్తపో యుద్ధే మృత్యుస్సో వ్యభిచారవాన్. స్వర్గయో నిర్మహద్ బ్రహ్మ స్వర్గయో నిర్మహద్యశః స్వర్గయో నిస్తపో యుద్ధే మృత్యుస్సో వ్యభిచారవాన్. వేదాధ్యయనం స్వర్గాన్నిస్తుంది. పరోపకారం వల్ల కలిగిన కీర్తి స్వర్గాన్నిస్తుంది. తపస్సు స్వర్గాన్ని స్థిరం చేస్తుంది. ఈ మూడింటి కంటే యుద్ధంలో మరణించడం ద్వారా స్వర్గాన్ని పొందడం క్షత్రియునికి ఉత్తమం. ఏష హైంద్రో వైజయంత గుణైర్నిత్యం సమాహితః ఏనాసురాన్ పరాజిత్య జగత్పాతి శతక్రతుః. క్షత్రియునికి యుద్ధంలో మరణించటం ఇంద్రుని వైజయంతి భవనంలో నివసించడంతో సమానం. ఇది ఎల్లప్పుడూ గుణాలతో నిండి ఉంటుంది. యుద్ధం ద్వారానే ఇంద్రుడు రాక్షసులను జయించి సర్వరక్షణం చేస్తున్నాడు. స్వర్గమార్గాయ కస్య స్యాద్ విగ్రహో వై యథా తవ మాగధైర్విపులైః సైన్యైః బాహుల్య బలదర్పితః మావమంస్థాః పరాన్ రాజన్ అస్తి వీర్యం నరే నరే సమం తేజస్త్వయా చైవ విశిష్టం వా నరేశ్వర. మాతో నీకు జరగబోయే యుద్ధం నీకు స్వర్గప్రాప్తికి కారణం అవుతుంది. అట్టి యుద్ధం ఎవరికి చిక్కుతుంది? నా వద్ద చాలా సేన ఉంది అని గర్వంతో మగధ సేనలతో లోకాన్ని జయించి ఇతర రాజుల్ని అవమానింపవద్దు. ప్రతి మనుజుని యందు బలపరాక్రమాలు ఉన్నాయి. కొందరిలో నీతో సమానంగాను కొందరిలో నీకంటే అధికంగాను తేజస్సు ఉంది. యావదేతద సంబుద్ధం తావదేవ భవేత్తవ విశక్ష్యమేతదస్మాకం అతో రాజన్ బ్రవీమితే. ఎంతవరకు ఈ విషయాన్ని నీవు గుర్తింపవో అంతవరకు నీ గర్వం వృద్ధి చెందుతుంది. ఈ నీ గర్వం మా వంటి వారికి సహింపరానిది. అందుచే నీకీ హితవు చెప్తున్నాను. జహిస్వం సదృశేష్వేవ మానం దర్పం చ మాగధ మాగమస్ ససుతామాచ సబలశ్చయమక్షయం. మగధరాజా, నీవు నీ సమాన వీరుల పట్ల అభిమానాన్ని గర్వాన్ని విడిచిపెట్టు. ఈ గర్వంతో పుత్ర మంత్రి సేనా సహితంగా యమలోకానికి పోవద్దు. దంభోద్భవ కార్తవీర్య ఉత్తరశ్చ బృహద్రథ శ్రేయసో హ్యవమన్యేహ వినేషు సబలా నృపా. దంభోద్భవుడు, కార్తవీర్యార్జునుడు, ఉత్తరుడు, బృహద్రథుడు తమ కంటే ఉత్తములను అవమానించి సేనలతో సహా నశించిపోయారు. యుయోక్షమాణాస్త్వత్తో హిన వయం బ్రాహ్మణా ధ్రువం శౌరిరస్మి ఋషికేశస్నువీరౌ పాండవా విమౌ అనయోర్మాతులేయం చ కృష్ణం మాం విద్ధితే రిపుం. నీతో యుద్ధాన్ని కోరే మేము నిశ్చయంగా బ్రాహ్మణులం కాం. నేను వసుదేవుని పుత్రుడనైన ఋషికేశుడను. వీరిరువును
పాండుపుత్రులు భీమార్జునులు నేను వీరిరువురి మామ కొడుకును, నీకు ప్రసిద్ధుడైన శత్రువును, నన్ను బాగా గుర్తించాను. త్వామాహ్వయామహే రాజన్ స్థిరో యుద్ధస్వమాగతముంచవా నృపదీన్ సర్వాన్ గచ్చవా త్వం యమక్షయం. మగధరాజా, మేము నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాం. నీవు రాజులందరినీ విడిచిపెట్టు, లేదా యమలోకానికి పో. జరాసంధువాచ నాజితాన్వై నరపతి నహమాదత్మికాంశ్చన అజిత పర్యవస్థాత కోత్రయో నమయాజిత. శ్రీకృష్ణ, నేను యుద్ధంలో జయించి రాజులందరినీ బందీలుగా చేశాను. నేను జయింపని శత్రురాజు ఒక్కడైనా ఇక్కడ లేడు. క్షత్రియస్యైతదేవాహుధర్మ్యం కృష్ణోపజీవనం విక్రమ్య వశమానీయ కామతో యత్సమాచరేత్. శ్రీకృష్ణ, క్షత్రియునకు ఇదే జీవితం నిర్ణయింపబడి ధర్మబద్ధమైంది. పరాక్రమంతో శత్రువులను వశపరుచుకుని వారితో స్వేచ్ఛగా ప్రవర్తించాలి. దేవతార్థముపాహృత్య రాజ్య కృష్ణ కథం భయాతహమద్య విముచ్యేయం ఛాత్రం వ్రతమనుస్మరన్. నేను క్షత్రియ నియమాలను గుర్తుంచుకుని పాటిస్తూ ఎల్లప్పుడూ దేవతల కొరకు బలిగా ఇచ్చే రాజులను కానుకగా తెచ్చి మీ భయంతో వారిని ఇప్పుడు ఎలా విడిచిపెడతాను? సైన్యం సైన్యేన వ్యూఢేన ఏకేన వా పునద్వాభ్యాం త్రిభిర్వాయోస్యేహం యుగపత్పృథగే భవా. మీ సేన వ్యూహ నిర్మితమైన నా సేనతో గాని, నేను మీలో ఒక్కరితో గాని, ఇద్దరితో, ముగ్గురితో గాని, విడివిడిగా గాని, కలిపి గాని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వైశంపాయనోవాచ ఏవముక్త్వా జరాసంధః సహదేవాభిషేచనం ఆజ్ఞాపయత్తతో రాజా యుయుత్సుర్భీమకర్మభిః. వైశంపాయుడు అన్నాడు, ఇలా పలికి భయానక కర్మలను ఆచరించే ఆ ముగ్గురు యోధులతో యుద్ధం చేయ పూనుకుని జరాసంధుడు తన పుత్రుడైన సహదేవుని పట్టాభిషేకానికి ఆజ్ఞ ఇచ్చాడు. సతు సేనాపతిం రాజా సస్మార భరతర్షభ కౌశికం చిత్రసేనం చ తస్మిన్ యుద్ధ ఉపస్థితే. తరువాత యుద్ధం సమీపింపగా జరాసంధుడు కౌశికుడు, చిత్రసేనుడు అనే నిర్జీవులైన తన సేనాపతులను స్మరించాడు. యయోస్తే నాభనీ రాజన్ హంసేతి డింభకేతి చ పూర్వం సంకథితం పుంభిస్నులోకే లోకసత్కృతే. ఎవరి పేర్లను పూర్వం హంస, డింభకులని కీర్తించామో వారే వీరు. మనుజలోకంలో ప్రతివాడు వీరి పట్ల పెద్ద ఆదరభావం కలవాడే. తంతు రాజన్ విభుశౌరీ రాజానం బలినాం వరం శ్రుత్వా పురుష శార్దూల సమవిక్రమం సత్యసంధో జరాసంధం భువి భీమ పరాక్రమం భాగమన్యశ్చ నిర్దిష్టమవధ్యం మధువిర్మృదే నాత్మనాత్మవతాం ముఖ్యం ఏష మధుసూదనః బ్రాహ్మీమాజ్ఞాం పురస్కృత్య హంతుం హలధరానుజః. అదే సమయంలో పురుషులలో శ్రేష్ఠుడు, అభిమానవంతుడు, సత్యప్రతిజ్ఞ గలవాడు, సింహపరాక్రమవంతుడు, వసుదేవ కుమారుడు, బలరాముని సోదరుడు శ్రీకృష్ణుడు దివ్యదృష్టిచే జరాసంధుని పూర్వచరిత్రను స్మరించాడు. సింహంతో సమాన పరాక్రమం, భయానక పురుషార్థాలు ప్రదర్శింపగల జరాసంధుని వధను గూర్చి తెలుసుకున్నాడు. యదువంశీయులకు ఇతడు అవధ్యుడు. ఇది సమస్య. బ్రహ్మవరానుసారం స్వయంగా అతడిని చంపటానికి ఇష్టపడలేదు. యదువంశీయులకు జరాసంధుడు అవధ్యుడు, వారి చేతిలో వాడు చనిపోడు. అందుకని ఇదంతా చేయాల్సి వచ్చింది శ్రీకృష్ణుడికి. జనమేజయోవాచ కిమర్థం వైరిణావాస్తాముభౌ తౌ కృష్ణమాగధౌ కథం చ నిర్జిత సంఖ్యే జరాసంధేన మాధవః. జనమేజయుడు అడిగాడు, శ్రీకృష్ణ జరాసంధులకు పరస్పరం కలహం ఎలా ఏర్పడింది? అప్పుడు జరాసంధుడు యదుశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని ఎలా జయించాడు? కశ్చ కంసో మాగధస్య యశ్చ హేతోస్స వైరవాన్యేతదాజశ్వమే సర్వం వైశంపాయన తత్వతః. కంసుడు మగధరాజు జరాసంధునకు ఏమవుతాడు? ఏ కారణంగా శ్రీకృష్ణునితో శత్రుత్వం ఏర్పడింది? వైశంపాయన, ఈ వృత్తాంతాన్ని పూర్తిగా నాకు వినిపించు అన్నాడు. వైశంపాయనోవాచ యాదవానామన్వవాయే వసుదేవో మహామతి ఉపపద్యత నావార్ష్ణేయుగ్రసేనస్య మంత్రభృతు. రాజా, యాదవ వంశంలో బుద్ధిమంతుడు వసుదేవుడు పుట్టాడు. అతడు యాదవుల రాజైన ఉగ్రసేనుకి నమ్మకమైన మంత్రి. ఉగ్రసేనస్య కంసస్తు బహూవ బలవాన్ సుతః జ్యేష్ఠో బహూనాం కౌరవ్య సర్వశాస్త్ర విశారదః. ఉగ్రసేనుని పుత్రులలో బలవంతుడు కంసుడు అందరికంటే పెద్దవాడు.
అతడు అన్ని శస్త్ర విద్యలలో ఆరితేరాడు. జరాసంధస్య దుహితాతస్య భార్యాతి విశ్రుత రాజ్యశుల్కేన దత్తా సా జరాసంధేన ధీమత. జరాసంధుని కుమార్తె అతని భార్య మిక్కిలి ప్రసిద్ధమైనది. రాజ్యశుల్కంగా తన భర్తను పట్టాభిషిక్తుని చేసే నియమంతో ఆమె జరాసంధునిచే ఇవ్వబడింది. తదర్థముగ్రసేనస్య మధురాయాం సుతస్తదాభిషిక్తస్తదామాత్యైః సవై తీవ్ర పరాక్రమః. ఆ నియమపాలనానికై ఉగ్రసేనుని పెద్ద కుమారుడు అమోఘ పరాక్రమవంతుడు కంసుడు మధురా నగరానికి మంత్రుల ద్వారా పట్టాభిషిక్తుడయ్యాడు. ఐశ్వర్యబలమత్తస్తు సదా బలమోహితః నిగృహ్య పితరం భుంక్తే తద్రాజ్యం మంత్రిభిః సహ. ఐశ్వర్యబలమత్తుడై అతడు తన తండ్రిని బందీని గావించి ఆ రాజ్యాన్ని మంత్రులతో కలిసి అనుభవించసాగాడు. వసుదేవశ్చ తత్కృత్యం న శృణోతి న మందధీ స మందధీః సతేన సహ తద్రాజ్యం ధర్మతః పర్యపాలయత్. తెలివి తక్కువ వాడైన కంసుడు వసుదేవుని మంచి ఆదేశాలను పాటించడం లేదు. అయినా ధర్మబుద్ధి గల వసుదేవుడు ఆ రాజ్యాన్ని ధర్మంగా పరిపాలింపజేస్తున్నాడు. ప్రీతిమాన్ దైత్యేంద్ర వాసుదేవస్య దేవకీం వివాహ భార్యాం సదా దుహితా దేవకస్య. దైత్యేంద్రుడైన కంసుడు మిక్కిలి ప్రసన్నుడై వసుదేవునికి దేవకుని పుత్రిక అయిన దేవకితో వివాహం జరిపించాడు. దేవకుడు ఉగ్రసేనుని సోదరుడు. తస్యాముద్వాహ్యమానాయాం రథేన జనమేజయ ఉపారురోహ వాష్ణేయం కంసో భూమిపతిస్తదా. వసుదేవుడు దేవకీదేవిని రథమెక్కించి తీసుకుని పోతున్నప్పుడు మహారాజు కంసుడు కూడా రథమెక్కి బయలుదేరాడు. తదవంతరిక్షే వాగాసీదేవదూతస్య కస్యచిత్ వసుదేవశ్చ శుశ్రావతాం వాచం పార్థివశ్చ సహా. ఆకాశంలో ఒక దేవదూత వాణి స్పష్టంగా వినిపించింది. వసుదేవుడు కంసుడు ఆ అశరీరవాణిని విన్నారు. యామేతాం వహమానోజ్య కంసోద్భవసి దేవకీం నస్యాయశ్చాష్టమో గర్భస్సతే మృత్యుర్భవిష్యతి. కంసుడా, నేడు ఏ దేవకిని నీవు రథంపై తీసుకుని మధురకు పోతున్నావో ఆమె 8వ గర్భంలోని మృత్యువు జన్మిస్తాడు. సోవతీరో రాజా ఖడ్గముద్ధృత్య నిర్మలం ఏ తస్యామూర్ధానం చేతుం పరమ దుర్మతి. ఆ ఆకాశవాణి మాటలను విని కంసుడు పరమ దుర్బుద్ధి గలవాడై పదునైన ఖడ్గాన్ని తీసి ఆమె శిరస్సును ఖండింపబోయాడు. స సాంత్వయం సదా కంసం హసన్ క్రోధవశానుగం రాజన్నరుణయామాస వసుదేవో మహామతి. అదే సమయాన వివేకి అయిన వసుదేవుడు నవ్వుతూ క్రోధవశుడైన కంసుని ఊరడిస్తూ అతనిని బతిమాలుకున్నాడు. అహింస్యాం ప్రమదామాహు సర్వధర్మేషు పార్థివ అకస్మాద బలాం నారీం హంతాసీ మామనాగసీం. రాజా, అన్ని ధర్మములందు స్త్రీ చంపకూడని నిర్ణయం. హఠాత్తుగా నిరపరాధి అవలైన ఈమెను ఎందుకు చంపబోతున్నావు? యచ్చతేత్ర భయం రాజన్ శక్యతే బాధితుం త్వయా ఇయం చ శక్యా పాలయితుం సమయశ్చైవ రక్షితుం. నీకు దేనివల్ల భయమో దానిని నీవు తొలగించుకోవచ్చును, ఈమెను రక్షించుకోవచ్చు, నీ ప్రతిజ్ఞను రక్షించుకోవచ్చును. అశ్చాస్త్వమష్టమం గర్భం జాతమాత్రం మహీపతే విధ్వంసయ తదా ప్రాప్తం ఏవం పరిహతం భవేత్. ఈమె 8వ గర్భంలోని పుత్రుని వెంటనే నాశనం చేయి, నీకు రాగల ఆపద నివారింపబడుతుంది. ఏవం స రాజా గృహీత వసుదేవేన భారత తస్య తద్వచనం చక్రే శూరసేనాధిపస్తదా తతస్తస్యాం సంబభూవుః కుమారాః సూర్యవర్చసః. జాతాం సుతాన్ సర్వాన్ జఘాన మధురేశ్వరః. వసుదేవుని వచనానుసారం శూరసేన దేశపు రాజైన కంసుడు ఆ మాటలను అంగీకరించాడు. పిమ్మట సూర్య సమతేజోవంతులు కుమారులు పుట్టారు. పుట్టిన వారిని పుట్టినట్లుగా అందరినీ మధురాధిపుడు చంపివేశాడు. అథ తస్యాం సమభవద్బలదేవస్తు సప్తమః యామ్యయా మాయయా తంతు యమో రాజా విశాంపతే దేవక్యా గర్భమతులం రోహిణ్యా జఠరే క్షిపతు. ఆకృష్య కర్షణాత్ సమ్యక్ సంకర్షణ ఇది స్మృతః బలశ్రేష్ఠతయా తస్య బలదేవ ఇది స్మృతః. అనంతరం దేవకీ గర్భాన 7వ వాడుగా బలరాముడు పుట్టాడు. యముడు తన మాయచే సాటిలేని ఆ గర్భాన్ని రోహిణీదేవి ఉదరంలో ప్రవేశపెట్టాడు. ఆకర్షణ కలిగి ఉండటం చేత అతడు సంకర్షణుడనే పేరు పొందాడు. బలప్రధానుడైనందున బలదేవుడనే పేరు వచ్చింది. పునస్తస్యాం సమభవత్ అష్టమో మధుసూదనః తస్య గర్భస్య రక్షాం తు చక్రే సోభ్యధికం నృపః. తిరిగి దేవకీ గర్భాన 8వ వాడుగా మధుసూదనుడు పుట్టాడు. రాజైన కంసుడు ఆ గర్భాన్ని చాలా జాగ్రత్తగా సంరక్షించాడు. తదకాలే రక్షణార్థం వసుదేవస్య సాత్వతః ఉగ్ర ప్రయుక్త కంసేన సతి వక్రూర కర్మకృత్. విమూఢేషు ప్రభావేన బాలస్యోత్తీర్య తత్ర వై
ఉపాగమ్య స ఘోషేతు జగామ మహాద్యుతి జాతమాత్రం వాసుదేవం మథాకృష్య పితా తతః ఉపజక్రే పరిక్రీతాం సుతాం గోపస్య కస్యచిత్. దేవికి ప్రసవకాలం సమీపించగా సాత్వతుడైన వసుదేవుని రక్షణకై ఉగ్రస్వభావం క్రూరకర్మగల మంత్రిని కంసుడు నియమించాడు గాని బాలుడైన శ్రీకృష్ణుని ప్రభావంచే రక్షకులు నిద్రించిన పిదప అక్కడ నుండి తేజోవంతుడు వసుదేవుడు బాలకునితో కలిసి నందకులానికి వెళ్ళాడు. అప్పుడే పుట్టిన వాసుదేవుని మధుర నుండి దూరం చేసి తండ్రి వసుదేవుడు అతనికి బదులు ఎవరో ఒక గోపాలకుని పుత్రికను తెచ్చి కంసునికి కానుకగా ఇచ్చాడు. ముముక్షమాణస్తం శబ్దం దేవదూతస్య పార్థివ జగాన కంసస్తాం కన్యాం ప్రహసంతి జగామస. ఆర్యేతి వాషతి శబ్దం తస్మాదార్యేతి కీర్తిదా. దేవదూత మాటను గుర్తు తెచ్చుకుని కంసుడు భయంతో ఆమెను చంపాలని ఆ కన్యకను భూమికేసి గట్టిగా కొట్టాడు. ఆమె అతని చేతి నుంచి విడిపించుకొని నవ్వుతూ ఆర్య అను శబ్దాన్ని ఉచ్చరిస్తూ అదృశ్యమయ్యింది. అప్పటి నుంచి ఆమె పేరు ఆర్య అయింది. ఏవంతం వంచయిత్వా చ రాజానం స మహామతి వాసుదేవం మహాత్మానం వర్ధయామాస గోకులే. ఈ విధంగా బుద్ధిమంతుడైన వసుదేవుడు ఆ కంసుని మోసపుచ్చి తన పుత్రుని గోకులంలో పెంచసాగాడు. వాసుదేవోపి గోపేషు వృధేజమివాంబసి అజ్ఞాయమాన కంసేన గూఢోగ్నిరివదారుషు. వాసుదేవుడు కూడా గోపకులలో నీటిలోని పద్మం వలె పెరిగాడు. కొయ్యలలో అగ్ని దాగినట్లు అతడు కంసునికి జాడ తెలియకుండానే పెరుగుసాగాడు. విప్రచక్రే తతాన్ సర్వాన్ వల్లవాన్ మధురేశ్వర వర్ధమానో మహాబాహు తేజో బల సమన్విత. మధురేశ్వరుడైన కంసుడు ఆ గోపకులను మిక్కిలి బాధించాడు. ఇక్కడ బాహు సంపద గల శ్రీకృష్ణుడు తేజస్సు బలాలతో వృద్ధి పొందాడు. తతస్తే క్లిశ్యమానాస్తు పుండరీకాక్షమచ్యుతం భయేన కామాదపరే గణశ పర్యవారయం. కంసునిచే పీడితులైన గోపకులు భయంతో కొందరు, కోరికలతో కొందరు శ్రీకృష్ణుని చుట్టుముట్టారు. సతు లబ్ధ్వా బలం రాజన్నుగ్రసేనశ్చ సమ్మతః వసుదేవాత్మజ సర్వై భ్రాతృభిః సహితం పునః నిర్జిత్య యుధి భోజేంద్రం హత్వా కంసం మహాబలః అభ్యషించత్ తతో రాజ్యే ఉగ్రసేనం విశాంపతే. ఆ శ్రీకృష్ణుడు బలసంపదతో కూడి ఉగ్రసేనుని సమ్మతిపై అతని సోదరగణంతో సహా కంసుని చంపి తిరిగి ఉగ్రసేనుని రాజ్యాభిషిక్తుని చేశాడు. తదశ్రుత్వా జరాసంధో మాధవేన హతం యుధి శూరసేనాధిపం చక్రే కంసపుత్రం తదా నృపః. శ్రీకృష్ణుడు కంసుని చంపాడు అని జరాసంధుడు విని కంసుని పుత్రుని శూరసేన దేశానికి రాజుగా చేశాడు. స సైన్యం మహదుస్థాప్య వాసుదేవం ప్రసయ్యచ అభ్యసించత్ సుతం తత్ర సుతాయ జనమే జయ. అతడు గొప్ప సైన్యంతో ఆ రాజ్యాన్ని ఆక్రమించి శ్రీకృష్ణుని ఓడించి తన పుత్రిక కుమారుని రాజుగా చేశాడు. ఉగ్రసేనం చ వృష్ణీష మహాబల సమన్విత సతత్ర విప్రకురుతే జరాసంధ ప్రతాపవాన్. ఏతద్వైరం కౌరవైయ జరాసంధస్య మాధవే. ప్రతాపవంతుడైన జరాసంధుడు బలం సేనలతో కూడి ఉగ్రసేనుని యాదవులను అనేక సార్లు కష్టాల పాలు చేశాడు. శ్రీకృష్ణ జరాసంధుల మధ్య వైరానికి ఇదే కారణం. ఆశాసితార్థే రాజేంద్ర సంనురోధ వినిర్జితాన్ పార్థివైస్తై నృపతిభిష్యక్షమాణ సమృద్ధిమాన్ దేవశ్రేష్టం మహాదేవం కృత్తివాసం త్రయంబకం. ఏతత్ సర్వం యథావృత్తం కథితం భరతర్షభ యథాతు సహతో రాజా భీమసేనేన తచ్ఛృణు. తన మనోవాంఛ తీర్చుకొనటానికి జయించిన రాజులందరినీ దేవశ్రేష్ఠుడు మహాదేవుడు చర్మాంబరుడు త్రయంబకుడు అయిన శివునికి బలి ఇచ్చి తన యజ్ఞాలను పూర్తి చేయసాగాడు. ఇది అంతా జరిగినట్లు చెప్పబడింది. ఇక భీమసేనునిచే ఆ జరాసంధుడు ఎలా చంపబడ్డాడో అది విను. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి జరాసంధ వధ పర్వణి జరాసంధ యుద్ధోద్యోగే ద్వావింశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.